ఓజీ ఆల్మోస్ట్ 70% కంప్లీట్ అయింది బ్రో. ఒక 30% ఉంటదేమో. అది గాని కంప్లీట్ చేస్తాడు. కాకపోతే కొంచెం ఇప్పుడే కదా డిప్యూటీ సీఎంగా తీసుకుంది. ఇవన్నీ చేయాలి కదా తీసుకున్నప్పుడు ఛార్జీ. కొంచెం టైం పట్టిద్ది అది. ఇప్పుడు మొత్తం రాష్ట్రం మీదనే ఫోకస్ పెడతా అంటుండు. ఆ 30% అనేది ఇప్పట్లా కంప్లీట్ అయ్యి ఇప్పుడు రిలీజ్ అవుతుందా లేకపోతే నెక్స్ట్ ఇయర్ అవుతుందా ఎప్పుడైతుంది? డెవలప్మెంట్ చేస్తాడు బ్రో. కాకపోతే కొంచెం టైం పట్టిద్ది అనమాట. ఒక 1 ఇయర్ అలా పట్టొచ్చు. అంటే పొలిటికల్గా చేయాలి కదా. అందరూ అంతమంది నమ్మి డిప్యూటీ సీఎం అంత పోస్ట్ వచ్చిందంటే పెద్ద పోస్టు. ఎమ్మెల్యే గెలిచి పిఠాపురంలో టైం పట్టిద్ది బ్రో. ఈ సంవత్సరం ఖచ్చితంగా వస్తుంది అనుకుంటున్నారా మీరు? మేము అనుకుంటున్నాం. కానీ ఒకవేళ లేట్ అయినా పర్లేదు. కానీ మంచిగా వస్తే ఇంకా చాలా హ్యాపీ బ్రో అది. అలాగే పవన్ కళ్యాణ్ గారు అలాగే రాజకీయంగా బిజీ అయితే బాగుంటుందా లేకపోతే ఈ సినిమా తర్వాత నెక్స్ట్ ప్రాజెక్టులు కూడా చేస్తే బాగుంటుందా మూవీస్? ఆల్రెడీ ఉన్న ప్రాజెక్టులు ఉన్నాయి బ్రో. ఓజీ కానీ ఉస్తాద్ భగత్ సింగ్ కానీ ఇవన్నీ అంటే మొన్న తీసుకున్నాడు కదా. ఓకే చేసిన ప్రాజెక్టులు అన్నీ చిన్న కంప్లీట్ చేస్తే చాలు బ్రో ఈ 5 ఇయర్స్లో అంతే. అలాగే ఇప్పుడు ఈ మధ్యలో కాంట్రవర్సరీ ఏం నడుస్తుందంటే అల్లు అర్జున్ ఒక పుష్పతో ఫేమ్ రాగానే వైసీపీ వెళ్ళి ప్రచారం చేశాడు. అసలు జనసేన తరపున ఒక్కసారి కూడా ప్రచారం చేయలేడు. అలాంటిది వాళ్ళ ఇప్పుడు ప్రమాణ స్వీకారం అప్పుడు కూడా అల్లు అర్జున్ ఫ్యామిలీ ఎవరు వెళ్ళలేరు. అసలు వీళ్ళు కలుస్తారు అనుకుంటున్నారా పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్? ఓకే బ్రో. అంటే ఫ్యాన్స్ ఒకలాగా అనుకుంటారు, ఫ్యామిలీ అనేది ఒకలాగా ఉంటుంది బ్రో. నిజం చెప్పాలంటే ఫ్రెండ్లీగా ఒకలా వెళ్ళి ఉండొచ్చు, తప్పులేదు బ్రో దాంట్లో. ఎందుకంటే ఫ్రెండ్లీగా కాబట్టి వెళ్ళొచ్చు, అది తప్పు కాదు. కానీ ఫ్యాన్స్ వచ్చేసరికి ఉంటుంది కదా కొంచెం అంది. అల్లు అర్జున్ది ఏ ట్రైలర్ రిలీజ్ అయినా లేకపోతే ఏదైనా పోస్ట్ రిలీజ్ అయినా వేటి న్యూస్ సంథింగ్ ఏదన్నా అప్డేట్ వచ్చినా పవన్ కళ్యాణ్ ఫ్యాన్సా సంథింగ్ మెగా ఫ్యాన్సా అన్లైకులు ఎక్కువ అవుతున్నాయి. కామెంట్స్ కూడా అందరూ ఎలా అంటే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కొద్దిగా అల్లు అర్జున్ తిట్టినట్టు చేస్తున్నారు. అది కరెక్టేనా? అది కరెక్ట్ అంటే కరెక్ట్ కాదు బ్రో. కానీ ఎందుకంటే అలా చేయడం తప్పు బ్రో. కాకపోతే ఫ్రెండ్లీగా వెళ్ళొచ్చు బ్రో. అక్కడ ఏం లేదు కదా ప్రచారం అంటే. అక్కడికి వెళ్ళాడు, షూటింగ్లో ఉన్నాడు, ఆ టైంలో అటు కలిశాడు. దానికి ఏదేదో అనుకుంటే వేస్ట్ కదా బ్రో. ఇప్పుడు పవన్ కళ్యాణ్స్ ఫ్యాన్స్ ప్రభావం వల్లనే డిసెంబర్కు పోస్ట్ పోన్ అయిందని పుష్ప 2 అని అంటున్నారు. అది నిజమేనా? పుష్ప 2 అంటే చెప్పలేం బ్రో. అది ఉంటాయి వాళ్ళకి కొన్ని ఇష్యూస్ ఉంటాయి, ప్రాబ్లమ్స్ ఉంటాయి. అన్నీ క్లియర్ అయితేనే కదా వాళ్ళు రిలీజ్ చేసుకునేది మూవీ. అది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఇప్పుడు కోపం మీద ఉంటారు. డిసెంబర్ వరకు వెళ్తే అప్పట్లో మర్చిపోతారు, అందుకే పోస్ట్ పోన్ చేశారని ఫ్యాన్స్ అంటున్నారు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్. సర్లే బ్రో, అన్నీ ఏముంది అక్కడ. కానీ ఏముండదు అక్కడ. కాకపోతే జరిగిపోద్ది, కొంచెం టైం పట్టిద్ది అది. మరి పుష్ప 2 రిలీజ్ అయితే మీరు పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అంటున్నారు, మీరు సపోర్ట్ చేస్తారా? నేను నార్మల్గా చూస్తా బ్రో, తప్పులేదు. ప్రతి ఒక్కరికి సపోర్ట్ చేయాలి బ్రో. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారు, అందరం కలిసి ఉంటేనే బ్రో ఏదైనా. సపోర్ట్ చేయాలి, అందరికీ సపోర్ట్ చేయాలి, తప్పులేదు. పవన్ కళ్యాణ్ గారు మూవీ రిలీజ్ అయితే ఫస్ట్ వెళ్తా, అదే పుష్ప అలా రిలీజ్ అయితే సెకండ్ వెళ్తానేమో. అది బ్రో అది. అలాగే ఇప్పుడు ఎన్టీఆర్ దేవర వేరే లెవెల్ వస్తుంది, దానికి కూడా వెయిట్ చేస్తున్నారా? దేవర అంటే చూద్దాం బ్రో. వస్తే ప్రతి మూవీ చూడాలనే ఉంటుంది. ఎందుకంటే RRR తర్వాత వచ్చే ఫస్ట్ మూవీ బ్రో దేవర మాత్రం. అది అందుట్లో కొరటాల శివ గారు తీసేది ఇప్పుడు అనమాట. అంతకుముందు ఆచార్య తీసి ఫ్లాప్ అయింది. దానికోసం వెయిటింగ్ చేస్తుంటారు బ్రో అది. అలాగే ఇప్పుడు ప్రభాస్ కూడా పాన్ ఇండియా లెవెల్ వెళ్ళిపోయాడు. బాహుబలి కానీ, కల్కి కానీ, సలార్ కానీ ఇలాంటి పెద్ద పెద్ద సినిమాలు చేసిన ఇప్పుడు రాజాసాబ్తోనే వస్తున్నాడు. అవి మొత్తం ఒక డిఫరెంట్ జోన్ బ్రో. ఇది రాజాసాబ్ అనేది మాత్రం ఇంకొక డిఫరెంట్ జోన్ అనమాట. సెట్ అయితే బాగానే ఉంటుంది ఏదైనా. అంటే మనం ఒకే డిఫరెంట్ జోన్లో చూడాలనుకోకూడదు, డిఫరెంట్గా చూస్తేనే అప్పుడు ఎప్పుడు ఎలా ఉండేదని తెలిసింది బ్రో. ప్రభాస్ను ఒక భారీ బడ్జెట్ హీరో లెక్క చూసినాము, ఈసారి తక్కువ బడ్జెట్ మనకు అనిపిస్తుంది. రాజాసాబ్ తక్కువ బడ్జెట్, అలాగే ఆయనకు లవ్ స్టోరీ లాంటి ఇప్పుడు చిన్న సినిమాలు సెట్ అవుతాయా? చిన్న సినిమా అంటే అది పాన్ ఇండియానే. కాకపోతే ఏంటంటే అవేమో వేరే స్టోరీస్ అనమాట, గ్యాంగ్స్టారు అలాంటివి అనమాట స్టోరీస్ అవి బ్యాక్గ్రౌండ్. ఇది వచ్చేసరికి రాజాసాబ్ వచ్చేసరికి నార్మల్గా ఒక లవ్ స్టోరీ, ఒక ఫ్యామిలీ అలా టైప్లో ఉండొచ్చు అనుకుంటున్నాను నేనైతే. కాకపోతే డిఫరెంట్ ఉంటుంది. ఇప్పుడు మాస్గా చూసేదానికి క్లాస్గా చూసేదానికి చాలా తేడా ఉంటుంది బ్రో. ఇప్పుడు చంద్రబాబు ఏమంటుండంటే హైదరాబాద్ సికింద్రాబాద్ 2 జంట నగరాలు, కానీ నేను ఒక సైబరాబాద్ లాంటి సిటీని తయారు చేశాను. అలాగే అమరావతి దగ్గర కూడా అమరావతికి AI లాస్ట్కు ఫస్ట్ క్యాపిటల్ అది ఆల్ఫబెటిక్ ఆర్డర్ AI లాస్ట్కు AI లాంటి ఒక నగరాన్ని సృష్టిస్తా అంటున్నాడు. ఇప్పుడు ఏది డెవలప్ చేయాలన్నా ఒక 5 ఇయర్స్ సరిపోదు బ్రో.
యాక్చువల్గా చెప్పాలంటే ఇప్పుడు హైదరాబాద్ ఉంది, ఒకప్పుడు ఎలా ఉండేది ఇప్పుడు ఎలా ఉంది. టైం పట్టిద్ది, కాకపోతే చేస్తాడు కానీ టైం పట్టిద్ది, జరిగిద్ది కానంటే టైం పట్టిద్ది బ్రో. ఎక్కడ డెవలప్మెంట్ జరగాలన్నా ఒకేసారి ఒక 4 years 5 years అవ్వదు కదా. అది మళ్ళీ ఇంకెన్ని సంవత్సరాలు ఛాయిస్ ఇవ్వాలంటున్నారు చంద్రబాబు? 10 years పట్టిద్ది బ్రో డెవలప్మెంట్ అవ్వాలంటే ఏదైనా. అది మినిమం. మళ్ళీ జగన్ వస్తే జగన్ వస్తే ఇంక అప్పుడు మళ్ళీ చూడాలి. ఎవరైనా జగన్ అయినా చంద్రబాబు అయినా డెవలప్మెంట్ ఉన్నప్పుడు ఏంటంటే ఒక 10 years కంటిన్యూ అయితే అప్పుడు సపోజ్ ఇక్కడ కేసీఆర్ ఉన్నాడు 10 years చేశాడు, లాస్ట్ డెవలప్మెంట్ జరిగింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చాడు, ఆయన ఏం చేస్తాడో చూస్తారు, జరిగిద్ది. అలానే ఎవరైనా ఒక 10 years ఉంటే అంటే ప్రెజర్ మొత్తం వాళ్ళ మీద ఉంటుంది కదా, నెక్స్ట్ మళ్ళీ సీఎం అయ్యారు ఏమని. అందుకు అది బ్రో. తిరిగి వెళ్ళిన కంపెనీస్ అయిన కియా కానీ అమరాజా బ్యాటరీ కంపెనీస్ కానీ ఇలాంటి కంపెనీస్ ఇంకేమైనా వస్తాయి అనుకుంటున్నారా చంద్రబాబు హయాంలో? రావచ్చు బ్రో, అన్ని ఫెసిలిటీస్ ఉంటే వస్తాయి బ్రో. ఏదైనా కంపెనీస్ అయినా వాళ్ళకి కావాల్సినవి ఉన్నప్పుడు వస్తాయి కదా. అది ఇప్పుడు కానీ జగన్ ఏమని చెప్తున్నా అంటే వైజాగ్ పరిపాలన రాజధాని లెక్క బాగుంటుంది, హైదరాబాద్ కంటే హైదరాబాద్కు పోటీ పడే రాజధాని వైజాగ్. అలాగే అమరావతి నిజంగానే డెవలప్ అవుతుంది అనుకుంటున్నారా? అసలు డెవలప్ వైజాగ్ కానీ ఎందుకు అన్నాడంటే అలా వైజాగ్ అనేది బోట్ ఏరియా బ్రో, కావాల్సినవన్నీ షిప్పింగ్ అన్నీ జరుగుతాయి అన్నమాట. అమరావతి దగ్గర లేదు కదా. అంటే 3 క్యాపిటల్స్ అన్నాడు అప్పుడు, అన్నప్పుడు 3 చేసినా కానీ బాగుండేది. ఒకటి కాకపోయినా అంటే ఒకవేళ ఏదన్నా ప్రాబ్లం వచ్చిన ఒక క్యాపిటల్ కాకపోయినా ఒకటి అన్నా ఉందని ఆ ఏరియాలో జగన్ గారు చేశారు బ్రో.